లోకల్లో మా పిల్లలను చేర్చచ్చా వద్దా? ఉమ్, కర్నూలులో ఉన్నాం, ఇదే ఇన్స్టిట్యూట్ పెట్టాం. అప్పుడు ఒకటే ఆలోచించాలి, అక్కడ చెప్పేటువంటి మాస్టర్స్ అనుభవజ్ఞులు అయినారా కాదా, ఉమ్. వాళ్ళ వల్ల నీటు ఆర్ ఎంసెట్ ఇంతకుముందు పేరు అదే సార్. ఎన్ని పేపర్లు రాశారు, వాళ్ళతో బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి వాళ్ళ వల్ల. కరెక్ట్ కరెక్ట్. రెండోది, ఆ కర్నూలు కదా, దే ఆర్ రన్నింగ్ టువర్డ్స్ విజయవాడ ఆర్ హైదరాబాద్. ఎందుకు? ఏదో సాధిస్తామని ఒక ఎండమావిలాగా ఏదో యూపీఎస్సీ ఢిల్లీకి వెళ్ళినట్టు. ఢిల్లీ వెళ్ళినట్టు. కానీ ఇప్పుడు ఢిల్లీ అనవసరం. అక్కడికి వెళ్ళి పాపం అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది, ఫుడ్ సరిగా దొరక, పొల్యూషన్ కి ఇబ్బంది. పొల్యూషన్ ఫోబియా మేడం అక్కడ అదే పెద్ద యూపీఎస్సీ అంటే అక్కడనే పుట్టినట్టు వాళ్ళ అవును అవును మేడం ఉన్నారు వాళ్ళందరూ. అవును, ఇక్కడ హైదరాబాదే ఇక్కడికి వచ్చేసి టాప్ అయిపోయిందండి. అక్కడ వాళ్ళు పేరెంట్స్కు చెప్పే ఒక సలహా అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి అంటే ఒక ఇన్స్టిట్యూట్ను సెలెక్ట్ చేసేటప్పుడు ఇన్స్టిట్యూట్లో చెప్పే మాస్టర్స్ కేర్ తీసుకుంటారా లేదా. రెండు, ఒక నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో నా స్టూడెంట్ అమ్మాయో అబ్బాయో గ్రోత్ను అడగగలిగేటువంటి కాన్వర్జేషన్ పేరెంట్కు ట్రయాంగులర్ బాండ్ అంటారు దాన్ని, పేరెంట్ స్టూడెంట్ అండ్ మాస్టర్ గారు వీళ్ళ దగ్గర ఉందా లేదా. ఇక్కడ ఉంది విజ్డమ్లో. 3, వీళ్ళు ఇచ్చే పేపర్, ఎందుకంటే రీసెంట్లీ వెన్ ఐఎమ్ కమింగ్ టు దిస్ ప్లేస్ ఒక ఆయన అడిగారు, సార్ మీరు పేపర్లు ఇచ్చాను, మేము పేపర్లు ఇచ్చినవే ఆ చైతన్యతో చైతన్యలో ఉన్న దానికే మేము రాసినప్పుడు అక్కడ కూడా ఇలాంటి మాస్టర్సే కదా.